హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే అసలు ఈ రోజు నా లైఫ్‌లో ఏం జరిగింది, నేను ఏం చేశాను అనేది చూపించబోతున్నాను. యాక్చువల్‌గా ఈరోజు సాటర్డే. ఇది సాటర్డే రోజు తీస్తున్న వీడియో. ఎప్పుడు అప్‌లోడ్ చేస్తానో తెలీదు. కుదిరినప్పుడు చేస్తాను. ఆహ్, ఈ రోజే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి వీడియో చేశాను. అందుకే ఇంత మంచిగా రెడీ అయ్యాను. సో, ఈరోజు నేనేం చేస్తాను, ఏం చేయబోతున్నాను, కావాలి అంటే వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడే చెప్పాను కదా, బిస్గుట్టుల గురించి నోట్స్ రాసుకొని మరి వీడియో చేశాను. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి వీడియో కావాలి అనుకుంటే నా ఛానల్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ 1, వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ 2, ఒకటి మయూరా టీ కంపెనీ, ఒకటి బిజ్ గురుకుల్. ఈ 2 చూడండి. చూసి మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అవ్వండి. లేదు జస్ట్ వ్లాగ్స్ చూసి వెళ్ళిపోదాం అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్దామా? టైం చూపిస్తాను చూడండి. నేను మార్నింగే లేచి మంచిగా ఫ్రెష్ అయ్యి ఇంట్లో పని చేసుకొని, స్నానం చేసి, పూజ చేసుకొని, మంచిగా రెడీ అయ్యి వీడియోస్ కూడా చేస్తున్నాను. బట్ మా పాపని చూడండి, ఇంకా లేవలేదు. ఎంతమ్మా టైము? స్కూల్కి పోవా? పోవా స్కూల్కి? పోతావా? పోవమ్మా. ఎందుకురా? డల్లు ఉందా? ఏమైంది? స్టమక్ పెయిన్ వస్తుందా? అమ్మో, స్కూల్కి అనగానే స్టమక్ పెయిన్, హెడేక్ అన్నీ కదా నా తల్లి. బొంగరు తల్లివి. లేమ్మా, ఫ్రెష్ అయ్యి స్కూల్కి వెళ్దాం డా. టైం చూడండి ఎంత అవుతుందో. 11:20. మా పాప ఇప్పుడు లేచింది. లేచిన వెంటనే ఏం చేయాలి? కొంచెంసేపు ప్యాంపర్ చేయాలి. లేదంటే ఇంకా ఆ రోజు మొత్తం ఏడుస్తూనే ఉంటుంది కదమ్మా చోకి. నీ పేరు చెప్పు వాళ్ళకి. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ నా తల్లి. చెప్పమ్మా, నీ పేరు చెప్పు. వీడియోలో నిన్ను నువ్వే చూసుకుంటున్నావా? నీకు మమ్మ అంటే ఎంత ఇష్టం చెప్పురా. చెప్పమ్మా నా తల్లి. చెప్పాలి. బంగారు తల్లులు చెప్పాలి. చోకి నువ్వు అట్లా చేసినావు అనుకో, వీడియో చూసి అందరు నవ్వుతారా? ముక్కు ఇట్లా చేస్తున్నావు కదా పందిలాగా. సారీ. పందిలాగా లేవులే, మంచిగా ఉన్నావు బంగారు తల్లిలాగా. జుట్టు ఇప్పుతారా? జుట్టు మంచి కట్టుకోవమ్మా. చెప్పు వాళ్ళకి హాయ్ చెప్పు. నా పేరు చోకి అని చెప్పు. అసలు చోకి అని నీకు ఎందుకు మమ్మీ పేరు పెట్టింది అవన్నీ చెప్పవా? తల్లి చెప్పమ్మా. సారీలే, వద్దు. వీడియో ఆపేద్దామా? చేద్దామా వద్దా? సరే ఆపేస్తున్నాం ఫ్రెండ్స్. బాయ్. ఏం చేయాలి చెప్పండి? మా అమ్మ ఏమో ఆడపిల్లలు ఇంతసేపు పడుకోవద్దు, చిన్నపిల్లలైనా సరే మార్నింగ్ లేపి ఫ్రెష్ అయిన తర్వాత ఫుడ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ పడుకున్నా పర్వాలేదు, పొద్దున్నే లేపు పాపని అంటది. మా హస్బెండ్ ఏమో ఇప్పుడు ఆమె లేచి ఏం చేస్తుంది, పోయేది అంగన్వాడీయే కదా, పడుకొని అని మా హస్బెండ్ అంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో నేను అలిగిపోతున్నా. మా పాప మాత్రం మంచి హ్యాపీగా రోజు 10-11 వరకు లేస్తుంది. అంతకుముందు మార్నింగ్ 9కి లేచి ఫ్రెష్ అయ్యి 10 కల్లా స్కూల్కి వెళ్ళిపోయేది తిని. అంటే స్కూల్ కాదు, అంగన్వాడీ. ఇప్పుడు ఒక 1 వీక్ నుండి మరీ దారుణంగా 11-12కి లేస్తుంది. ఏం చేద్దాం చెప్పండి? మన హౌస్ వైఫ్ కష్టాలు ఎవరు తీర్చలేనివి. బాయ్ చెప్పు. స్కూల్ పోతున్నావా స్కూల్కి? బాయ్ చెప్పు. బాయ్. టైం చూడండి 12 అవుతుంది. ఇప్పుడు పోతుంది స్కూల్కి. ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. అంగన్వాడీ అంటే ఫుడ్ తినడానికే వెళ్ళినట్టుంది, కానీ ఫుడ్ ఏం అక్కడ తినదు. ఇప్పుడే లేచింది కాబట్టి చిన్నగా లంచ్ టైంకి మళ్ళీ తీసుకొచ్చేస్తాం ఒక 1 అవర్కి, ఎందుకంటే మాకు పని ఉంటుంది కాబట్టి. ఈ 2 అవర్స్ స్కూల్లో ఉండు, ఓకేనా? బాయ్. బాయ్ చెప్పు. నేను ఇప్పుడు మగ్గం వర్క్ క్లాస్కి వెళ్తా కాబట్టి ఆమెని ఆ 2 అవర్స్కి అంగన్వాడీకి పంపించడం, లేదంటే ఇంక అప్పుడప్పుడు తను వెళ్ళను అంటే పంపించను. తను కానీ డైలీ వెళ్తానే అంటది. ఈరోజు నేను ప్యాంటు షర్ట్ వేసాను, పట్టు చీర వేయలేదని ఫీల్ అవుతుంది. అంటే పట్టు చీర అంటే ఫ్రాకులు, మిడ్డీలు అలాంటివి వేయలేదని. సో డ్రెస్ నచ్చలేదని ఫీల్ అయ్యి అట్లా డల్గా వెళ్ళింది. సో తను బయటకు వెళ్ళిన తర్వాత నేను బాల్కనీలో నుంచి హాయ్ చెప్పాలి, లేదంటే ఊరుకోదు. సో ఇప్పుడు వెళ్ళి చెప్తా. ఓకే బాయ్. బాయ్ చోకి. చూడండి, నేను ఎన్నిసార్లు బాయ్ చెప్పినా కూడా కనీసం పైకి చూడట్లేదు. నేను మంచి డ్రెస్ వేయలేదని నా మీద కోపం. 12:30 అయింది. నా క్లాస్కి లేట్ అయింది.
ఇంకా మా మేడంకి ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉందంట. సో, ఈరోజు రాకమ్మా మండే వచ్చేసేయి అన్నది. అంటే సండే ఉంటది క్లాస్. బట్ నాకు పిల్లలు ఉంటారు కదా అని నేను సండే వెళ్ళాను. సో, ఈరోజు క్లాస్ క్యాన్సిల్ అయిపోయింది. ఈరోజు అస్సలు మంచిగా అనిపించదు. ఇంట్లోనే చేసుకోవాలి ఏదో ఒకటి. అసలు వ్లాగ్ తీద్దాం అనుకున్న రోజే క్యాన్సిల్ అయిపోయింది. మా బొటిక్ చూపిద్దాం అనుకున్నా మీకు. ఇట్స్ ఓకే. వంట చేసుకుంటూ మాట్లాడదాము. మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది ఈరోజు. మొత్తం పప్పు అంతా పొంగిపోయింది. కిచెన్ అంతా గలీజ్ గలీజ్ అయింది. చూపిస్తా ఉండండి. అట్లా అయిందన్నమాట. పప్పు చేస్తున్నా ఈరోజు శనివారం కదా. మీ ఇంట్లో మీరేం వంట చేసుకున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్లాగ్స్ ఏమైనా ఓవర్ యాక్షన్ అవుతున్నాయా, మంచిగా ఉన్నాయా, ఓకేనా, ఇంకేమైనా చేంజెస్ చేయాలో చెప్పండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసినా కానీ అంత ప్రొఫెషనల్గా చేయలేదు ఇంతకుముందు. సో ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. ఈలోపు నేను వెజిటబుల్స్ కట్ చేసుకుంటూ మీకు ఒక స్టోరీ చెప్తా. యాక్చువల్గా ఏమైందంటే మేము అంతకుముందు ఖమ్మంలో ఉండేవాళ్ళం అని చెప్పిన కదా. అయితే ఖమ్మంలో ఉన్నప్పుడు ఏమైంది, ఒకరోజు మా పక్కన వాళ్ళకి గొడవ అయింది. నాకు తెలియదు, నేను లోపల ఇక్కడ ఉన్నా. గొడవ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను బయటకు వచ్చినప్పుడు గొడవ అంతా అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత అసలు ఏమైంది ఏంటని వాళ్ళు మాట్లాడుకుంటుంటే గొడవ పెట్టుకున్న వాళ్ళిద్దరిలో ఒక ఆమె ఏం చేసింది, నేను అక్కడ బయటికి రాగానే ఇట్లా అని చెప్పి బాగా తిడుతుంది. ఇట్లా ఆమె అట్లా అన్నది అనేసి తిట్టుకుంటారు కదా, అట్లా తిట్టిన తర్వాత నేను విన్న తర్వాత అయిపోయింది. పక్కన వచ్చి మళ్ళీ ఆమెకి ఏం చెప్పిందంటే, ఇంకో ఇట్లా నేను ఇట్లా తిట్టింది కదా, ఇంతకుముందు గొడవైంది కదా, ఆమె ఇట్లా చెప్తుంది దీపకి. అంటే ఆమె ఇట్లా తిట్టిందంటే అట్లా తిట్టిందా నిజమేనా అని అడిగింది నన్ను. అడిగితే అవును నిజమే అని చెప్పిన తర్వాత అంటే మనకు అంత గొడవ అవుతుంది, అసలు ఏం జరిగిందో తెలియదు కదా. వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్న తర్వాత ఓకే అనేసి నేను మాట్లాడినా ఇట్లా అని చెప్పిన. అవును ఇట్లా చెప్పిందని స్టోరీ చెప్పిన తర్వాత మళ్ళీ గొడవ స్టార్ట్ అయిన తర్వాత నన్ను పిలిచి నువ్వు నిజమేనా చెప్పి, ఇగో పక్కన ఒక ఆమె ఉంది కదా, ఎవరైతే దీపక్ చెప్పిందని. సో గొడవ ఇట్లా అయింది, నేను ఎందుకు తిట్టిందని పక్కన చెప్పింది కదా. యాక్చువల్లీ ఆమె కదా విన్నది నాతో చెప్పేటప్పుడు. నన్ను మధ్యలో గొడవ అసలు ఎందుకైందని నన్ను సాక్ష్యం అడిగారు. నాకేం తెలుసు, నాకు ఆమె చెప్పిన స్టోరీ ఇది అని చెప్పగలుగుతా, కానీ గొడవ ఎందుకైంది అందులో తప్పెవరిదంటే నేను చెప్పలేను కదా. సో నేనేం చేసిన, గొడవ ఎందుకైందో నాకు తెలియదు, కానీ ఆమె నాకు ఇట్లా చెప్పింది అని అందరి ముందు చెప్పిన తర్వాత ఎవరైతే నన్ను ఇట్లా అన్నదా అని అడుగుతారు కదా ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా అంటే, ఓకే ఈమె నా సైడ్ సపోర్ట్ చేయలేదు అంటే నేను చెప్పిన కదా, ఆమె గొడవ ఎందుకైందో నాకు తెలియదు, ఇందులో ఎవరు తప్ప నాకు తెలియదు అని. సో ఆమె ఏం చేసింది, నెగిటివ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె సైలెంట్గా ఉంది. ఈ పాజిటివ్గా ఉండే పర్సన్ నాతో మంచిగా ఉంటారు. సో ఆమె ఏం చేసింది, ఇగో నువ్వు నా సైడ్ సపోర్ట్ చేయలేదు అన్నట్టుగా ఇంకా అది మనసులో పెట్టుకొని ఘోరంగా ఆమె నాతో ఇంకా ఎట్లా అంటే నా వెనకాల అందరితో చెప్పడం ఏమని, వాళ్ళు నటించుతారు మన దగ్గర, జెన్యున్గా ఉండరు అని చెప్పడం. నటించేది ఏముంది, జెన్యున్ ఏముంది. నేను 2-3 సార్లు ఆమెతో కాల్ మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ హస్బెండ్ వెనకాల నుండి వాళ్ళు నటించుతారే, వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, వాళ్ళు నటించుతారే అంటుంటే నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఇక్కడ ఎవరికి అమ్మ చుట్టం కాదు, అయ్యే చుట్టం కాదు. నాకు తెలిసింది చెప్పమంటే చెప్పిన. నేను ఎందుకు సపోర్ట్ చేయాలి అంటే, నువ్వు ఒకరితో గొడవ పెట్టుకున్న ప్రతిసారి నేను వచ్చి నీకు సపోర్ట్ చేయాలంటే చేయలేను కదా, ఎందుకంటే నాకు స్టోరీ తెలీదు. ఒకవేళ నాకు స్టోరీ తెలుసుంటే ఓహో ఇది అని చెప్పి నేను ఏదో ఒకటి చేయగలుగుతా, కానీ నాకు స్టోరీ తెలియదు కదా. తెలియకుండా నేను ఎట్లా చేస్తాను చెప్పండి. ఇంకా ఆ రోజు నుండి నేను ఒక 100 సార్లు విన్నా అండి వాళ్ళ నోట్ నుండి, ఏమని, వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఒకవేళ తెలిస్తే చెప్తాం, తెలియకపోతే చెప్పం. అసలు ఎవరో వచ్చి మనకు సపోర్ట్ చేయాలని అట్లా కూడా ఉండొద్దు తెలుసా. మనకి ఎవరో సపోర్ట్ చేయాలి, మనం ఏదో చేయాలి అన్నట్టు ఉండొద్దు. నాకు ఆ రోజు నుండి అర్థమైంది, సాక్ష్యం చెప్పడానికి కూడా పోవద్దు అని. ఇంకేం చేస్తాం, అంతే, ఏం చేయలేదు. నేను అప్పటి నుంచి ఇంకా అక్కడ అందరికీ దూరంగా ఉండడం స్టార్ట్ చేసిన. సో దీని నుండి మీరు ఏం నేర్చుకున్నారు? నేనైతే ఏం నేర్చుకున్నా అంటే, మనం ఎవరి తరపున మాట్లాడకూడదు. మాట్లాడితే మనమే బ్లేమ్ అవుతాం, మాట్లాడినా బ్లేమ్ అవుతాం, మాట్లాడకపోయినా బ్లేమ్ అవుతాం. కాబట్టి మనం సైలెంట్గా ఉండడమే మంచిది. చెప్పిన కదండి, నా క్లాస్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఇంట్లో ఉండి కొంతసేపు మయూర అండ్ బిజ్గురుకుల్ వర్క్ చేసుకోవాలి. సో అందుకని కాల్స్ మాట్లాడుతున్నాను. ఈరోజు మీటింగ్ ఉంది కాబట్టి నేను మయూర మీటింగ్ తీసుకుంటున్నాను. ఈరోజు మా హెచ్ఆర్ మేడం మీటింగ్ కాల్లో ఉన్నారు. సో అందుకని మీటింగ్లో మాట్లాడుతున్నాను. మయూర వర్క్ అంతా ఫోన్లోనే ఉంటుంది మనకు, ల్యాప్టాప్ కానీ ఇంకేమీ అవసరం లేదు. జస్ట్ వాట్సాప్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా మయూరా టీ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మనకి మీటింగ్స్ ఉంటాయి. అందులో వర్క్ ఏంటి, ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలా, కాస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి.
నేను మయూర టీ కంపెనీ గురించి వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో పెట్టినప్పుడు చాలామంది చూశారు. బట్ చూసి కూడా పూర్తి వీడియో చూసి కూడా నాకు కాల్ చేసి ప్రాసెస్ ఏంటి అని అడిగారు. ప్లీజ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ముందుగా మయూర టీ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో పూర్తిగా చూడండి. మీరు వీడియో చూస్తే నాకు కాల్ చేసి క్వెషన్స్ అడిగి నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్ అవ్వదు. అందుకని వీడియో పూర్తిగా చూడండి. అండ్ దీని తర్వాత నేను బిస్గురుకుల వర్క్ కోసం కూర్చుంటాను. సో కొంచెం ఫ్రెష్ అయిపోయి ఏదన్నా స్నాక్ లాగా తీసుకుని బిస్గురుకుల వర్క్ కోసం కూర్చుంటాను. బిస్గురుకులు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, అంటే కంటెంట్ రాసుకోవాలి, అసలు ఏంటి ఇదంతా ఆలోచించుకోవాలి. కాబట్టి నాకు అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్లా ఉంటుంది. అందుకే నేను మయూర కంపెనీ వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాతనే బిస్గురుకులకి కూర్చుంటాను ఎప్పుడైనా. ఈరోజు బిస్గురుకులది వర్క్ ఏం చేయలేదు, జస్ట్ క్లాసెస్ విన్నాను. వెబ్సైట్లో క్లాసెస్ వినక చాలా రోజులు అవుతుంది. సో అందుకని ఈరోజు క్లాసెస్ విన్నాను, అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. బాయ్.